మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. 40 సంవత్సరముల పాటు విగ్రహారాధనలో ఉన్నప్పటికీ రక్షించబడి సువార్త సేవలో కొనసాగుతున్న సహోదరులు వల్లభ జీవరత్నం గారు ఇప్పుడు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలులు పొందుదాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులందరికీ ప్రభువు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నానండి. ఈనాటి అంశము నీవు రక్షణ ఎందుకు పొందలేకపోతున్నావు అనేటువంటి అంశం మీద మనం ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందామండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవముగల దేవ, మహాగరుడ మహోన్నతుల నీ దాసుని సులువుచాటును మరుగుపరచండి. నీ దాసుని రక్తంలో కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి ప్రభా నీ దాసుని నోట నియమించిన మాటలు పలికించి మమ్మల్ని ఉజ్జీవింప చేయమని, నీ ఆత్మీయత అభిషేకించి మీరు మాట్లాడించమని కేవలం బూరగా వాడుకొని అయ్యా అనేకులు రక్షణ పొందుటకు మార్గం తెరవమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసు నామములో నిన్ను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, బైబిల్లో ఒక మంచి మాట జ్ఞాపకం వస్తుంది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఇలా సెలవిస్తుంది: ఆయన మనుషులు అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును పొందవలనని ఇచ్చయించుచున్నాడు అన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటండి? ఏ ఒక్కరూ కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షించబడాలని దేవుడు ఆశపడుతున్నాడట. ఎంతో మంచి మాట ఇది. అయితే దాని వెనక ఇంక మాట రాస్తున్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు చేస్తున్నాడు చెప్తున్నాడు. ఈ మధ్యవర్తి ద్వారానే మనం రక్షించబడతాం. దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించి మన యొక్క పాప నిమిత్తాన్ని బలియాగం చేశాడు కాబట్టి ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనకి విమోచన వస్తుంది. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే రక్షించబడతాం అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా తర్వాత చూసినట్టయితే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధరముగా తను తానే అర్పించుకునేను అంటాడు. అందరి కొరకట. ఎంతో దుఃఖమైన మాట అండి ఇది. ఆయన తను తానే విమోచన క్రయధనంగా అర్పించుకున్నాడట. ఆ మహాప్రభు యేసుక్రీస్తులో వారి లోకానికి రాకపోతే మనం అంత భ్రష్టులు అయిపోయి నరకానికి వెళ్ళిపోయాడు ఈ పాటికి. కానీ దేవుని యొక్క మహాకృప చేత, ప్రేమ చేత మనల్ని రక్షించుకోవాలని తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపడం జరిగింది. అయితే ఇంకా ఎందుకు రక్షించబడలేకపోతున్నారు అని అంటే ఒక మాట జ్ఞాపకం చేస్తుందండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 65వ వచనం మాట్లాడుతుంది, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు అంటాడు. ఏమిటి కృప అంటే ఏమిటి? యాకోబు పత్రిక వెళ్తే 4వ అధ్యాయం 6వ వచనం మాట్లాడుతుంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించడం చెప్పి రాస్తాడు. అదే మాట 1 పేతురు 5:5 కూడా మాట్లాడుతుందండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించడం అని చెప్పి రాస్తాడు. అహంకారము సాతాను యొక్క లక్షణము, అయితే దీనత్వం యేసయ్య లక్షణం. కాబట్టి ఈ రెంటికి పడదండి. కనుక మనం ఎవరి పక్షం ఉండాలంటే యేసుక్రీస్తు పక్షంగా ఉన్నట్టయితే మనకి కృప అనుగ్రహించబడుతుంది. ఆది కాండంలో కూడా చూసినట్టయితే 6వ అధ్యాయంలోనే మళ్ళీ అక్కడ రాయబడింది ఏంటంటే, చాలామంది పాపంలో పడిపోయారు. అక్కడ ఘోరాతి ఘోరంగా మరి ఇష్టానుసారంగా మరి పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉండిపోయారు. కాబట్టి దేవుడు కోపం వచ్చేసి వారందరినీ నశింపజేయడానికి ఇష్టపడ్డాడు. అయితే ఒక వ్యక్తి కనపడ్డాడండి. 6వ అధ్యాయం ఆది కాండం 8వ వచనం మాట్లాడుతుంది, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు అని అంటాడు. అంటే మిగతా వాళ్ళు కృప పొందలేదు. అంటే కారణం ఏంటన్నమాట? వాళ్ళకి దీనత్వము లేదని చెప్పి స్పష్టమవుతుంది. దేవుడు ఎన్నో రకాలుగా చెప్పాడు. నోవహును పంపించి సువార్త ప్రకటించాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు, చెప్పకుండా ఏం చేయడు. సువార్త ప్రకటిస్తే వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదు. చివరికి దేవుడే స్వయంగా వెళ్ళి ఆత్మస్వరూపుగా వెళ్ళి ప్రకటించినట్టుగా లేఖనాలు సెలవుస్తున్నాయి. అయినా సరే వాడు వినలేదు. నోవహు ప్రకటించాడు, దేవుడు ప్రకటించాడు, కానీ వారు వినలేదు. కాబట్టి దేవుడు వారిని నశింపజేశాడు. ఒక కుటుంబాన్ని మాత్రం రక్షించుకున్నాడు. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు అని చెప్పి అంటాడు. ఒక్కడే కృప పొందిన కాబట్టి అందుకే అంటాడు 7వ అధ్యాయం రాగానే ఆది కాండం, ఈయన ఒక్కడవే ఈ యొక్క ప్రపంచంలో నా దృష్టికి నీతిమంతులుగా కనపడ్డావు కాబట్టి నేను నీ ఇంటి వారి నిమిత్తం ఒక ఓడ కట్టుకోమని చెప్పినప్పుడు చక్కగా ఓడ కట్టుకున్నాడు. అందులో 3 కొడుకులు 3 కోడళ్ళు, వీళ్ళు భార్య భర్తలు కలిసి మొత్తం 80 రక్షించబడినట్టుగా మనం లేఖనాలు చూస్తున్నాం. అయితే ఎందుకు ఇంకా రక్షించబట్టలేదు? ఎక్కడి నుంచి వచ్చింది అహంకారము అంటే పరలోకం నుంచి దిగొచ్చిందండి. సాతానుడు అక్కడి నుంచి వచ్చేసాడు. నాకెందుకు
ఉన్నత స్థానం ఉండకూడదని చెప్పేసి దేవునితో సమానంగా ఉండాలని చెప్పి ఆశపడినప్పుడు దేవుడు అక్కడి నుంచి అతన్ని నెట్టేసినప్పుడు కిందకు వచ్చి దేవుడు నేను చేయలేక ఆయన చేతిపోయినటువంటి మానవాళి మీద పడి వీళ్ళని భ్రష్టు పట్టించి అందరినీ తనతో పాటు నరకానికి లాక్కెళ్ళటానికి వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు ఒక స్థిరంగా ఒకటి ఉండడు, వాడు ఇటు అటు తిరుగుతూ ఉంటాడని చెప్పి లేఖనాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఈ అహంకార లక్షణాలు మనుషుల్లో వాడు ప్రేరేపిస్తూ వచ్చాడు. ధిక్కార స్వరం, తిరుగుబాటు తత్వం నేర్పిస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా అంతే. లోకంలో మనం చూసినట్టయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మాట్లాడుతుంది, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికని రాడంటాడు. ఎంత భయంకరం అండి. ఈనాడు న్యూస్ పేపర్స్ కానీ టెలివిజన్ కానీ మీరు గమనించినట్టయితే వేరే వార్తలే ఉండవు. 3 పనులు చేస్తున్నాడు, దొంగతనము, హత్య, నాశనం. అయితే యేసు ప్రభువు అంటాడు, వెంటనే బీబిట్లో రాస్తున్నాడు, నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను అని చెప్పి అంటాడు. ఎంత ధైర్యం అండి. ఏదైతే పడగొడుతున్నాడో, ఏదైతే నాశనం చేస్తున్నాడో దాన్ని సరి చేసుకోవటానికి యేసయ్య వచ్చినట్టుగా తను చెప్తూ వచ్చాడు. ఏది నష్టం చేస్తున్నాడో నష్టాన్ని పూడ్చడానికి యేసయ్య వచ్చాడు. ఎక్కడైతే పడిపోతున్నాడో దాన్ని ఉదరించడానికి యేసయ్య వచ్చాడు. ఎక్కడైతే మరి ఇబ్బంది పడుతున్నాడో వాడిని ఇబ్బందుల నుంచి విడిపించడానికి వస్తున్నాడు. రోగగ్రస్తులైతే ఆ రోగం నుంచి విడిపించడానికి యేసయ్య వచ్చాడు. బంధకాల నుంచి విడిపించడానికి యేసు ప్రభువు వచ్చినట్టుగా 10వ అధ్యాయం 10వ వచనం మాట్లాడుతుంది. అయితే ఇంకా ఎందుకు రాలేకపోతున్నాడంటే ఆయన అంటాడు, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం మాట్లాడుతుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుతూ ఉండునో వారినే నేను దృష్టిస్తున్నాను అంటాడు. నిజంగా అట్లాంటి వాళ్ళు కావాలండి. దీనుడు కావాల్సి వస్తుంది. యేసు ప్రభువు వారికి దీనత్వం కోసం చూస్తున్నాడు, కానీ ఆయనకి ఎవరు కనపట్లేదు. ఎందుకంటే అంత ప్రపంచం అంతా తిరుగుబాటుతో నిండిపోయింది కాబట్టి సాతాను విత్తలవిడిగా అందులో ప్రేరేపించి మరి ధిక్కార స్వరంతో తిరుగుబాటు చేసి అన్ని ప్రాంతాల్లో కూడా ధిక్కరిస్తూ వస్తున్నాడు. అధికారం ధిక్కరించేటువంటి స్వభావం సాతానుడిది కాబట్టి అందరినీ ప్రేరేపించి రెచ్చగొట్టి ఎక్కడ కూడా నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఆఫీసులో శాంతి లేదు, గ్రామాల్లో శాంతి లేదు, పట్టణాల్లో శాంతి లేదు, దేశంలో శాంతి లేదు కాబట్టి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి అందరినీ భ్రష్టు పట్టించి పాడు చేసినటువంటి ఈ తరుణంలో రక్షణ పొందడం చాలా కష్టం అని చెప్పి మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నాడు, నా తండ్రి యొక్క కృప వానికి ఇవ్వబడుతుంటే ఎవడు నా యొద్దకు రాడంటాడు. ఆకర్షించాలట. అంటే ముందు కృప ఇవ్వబడాలా, రెండో మెట్టుగా ఆకర్షించుకుంటా అంట తండ్రి. ఈ 2 మెట్లు కాకుండా ఎవడు కూడా ఆయన దగ్గరికి రాడట. ఈ 2 మెట్లు మరి జరగాలంటే మరి ఎంతో తగ్గించుకోవాలి. సువార్తకి మరి మనసు పెట్టి వినగలిగి ఉండాలి. ఎన్నో ట్రెడిషన్స్లో ఎంతో మరి పూర్వం నుంచి వచ్చినటువంటి మరి మతాల్లో ఉండిపోయిన తర్వాత ఎవరి రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరి మతాలకు ఉన్నాయి కాబట్టి ఓపెన్ హార్ట్తో మరి సత్యాన్ని అంగీకరించేటువంటి స్వభావం లేకుండా సాతానుడు చేస్తున్నాడు కాబట్టి ఎవరూ రాలేకపోతున్నారండి. కనుక ఆయన అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పి అంటాడు. ఆయన మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుని చెప్పి అంటాడు. ఆయన అంటాడు, నేను సాత్వికుడను, దేని మనసు గలవాడును. కాబట్టి మీరు నాలాగా మీరు మారాలంటే మీ మీద నా కాడి ఎత్తుకుంటే తప్ప మీకు ట్రైనింగ్ ఇస్తాను, మీకు ప్రాక్టీస్ అవుతుంది రమ్మంటే వచ్చేవాడు కనపట్ల. అయ్యో కష్టం అండి, మీ కాడి మేము ఎందుకు మోస్తామని చెప్పి అనుకున్నప్పుడు ఆయన అంటాడు, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉందో చెప్పి అంటాడు యేసు ప్రభువు వారు. నిజమే, చిన్న చిన్న పనులు చేయలేకపోతున్నాం. కాడి సులువు అన్నాడు, భారము తేలిక అన్నాడు. ఈ 2 పనులు చేయలేకపోతున్నాం కాబట్టి ఒక పక్క ఆల్రెడీ ఆయన కాడి ఎత్తుకున్నాడు, మోస్తున్నాడు. రెండో పక్క ఖాళీగా ఉంది. మనకు ప్రాక్టీస్ కోసం అంటున్నాడు, నాతో జత పని వారుగా రండి, నేను మీకు నేర్పిస్తానంటే వచ్చేవాడు కనపట్టలేదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఆయన పొట్టేళ్లకు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం అంటాడు. దేవుడు పై రూపం లక్ష్య పెట్టాడు కానీ హృదయాన్ని లక్ష్య పెడతానంటాడు. కనుక ఆయన పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటుంటాను పిలుస్తూ ఉన్నాడు, కానీ ఇంకా ఎవరూ రావటం లేదండి. అయితే ఈ 2 పాయింట్స్ చెప్పాడు. మొట్టమొదట కృప ఇవ్వబడి ఉండాలా, రెండవది తండ్రి వారిని ఆకర్షించాలా. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం మాట్లాడుతుందండి. ఏమిటంటే దేవుడు ఉండే స్థలాలు 2 అట. ఒకటి పరలోకము, రెండవది విశ్వాస యొక్క హృదయం ఉంటాడని చెప్పి చెప్తా ఉంది. ఈ మాట ఏం మాట్లాడుతుంటే చెప్తానండి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించడను అయ్యున్నను, వినయమగల వారి ప్రాణమును ఉజ్జింపచేటుకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేటుకును, వినయమగల వారి యుద్ధను, దీన మనసు గల వారి యుద్ధను నివసించున్నానని చెప్పి అంటాడు. గమనించి పిల్లరా, దేవుడు ఉండే ప్లేసులు 2 అంట. పరలోకంలో ఉంటాడట,
రెండో ప్లేస్ ఏంటంట, ఎవడైతే తగ్గించుకుంటాడో, ఎవడో దినత్వం కలిగి ఉంటాడో, దేవుని వాక్యానికి భయపడతాడో, దేవుని వాక్యానికి లోబడతాడో, దేవుని మనుషులతో ఇష్టపడుతుంటాడో అక్కడికి వస్తానని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంకా రాలేకపోతున్నారంటే సాతానికి ప్రభావం వల్ల ఉంది కాబట్టి ఎవరు కూడా రాలేకపోతున్నారు. ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి సువార్త పడుతుందంటే ఇంకా 2%, 3% ఉంది కానీ మన దేశంలో ఇంకా క్రైస్తవ్యం ఇంకా మరి విస్తరించాలని చెప్పంటే ఎంతో బాధకరమైన విషయం. కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిమంది చెప్పి అంటాడు కనుక మనం పనివారి కోసం ప్రార్థించాలండి. ఎందుకంటే టైం అయిపోతుంది, రాకడ గుర్తులు స్పష్టంగా కనపడుతున్నాయి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం మాట్లాడుతుంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందులు అంటాడు. నిజమే, దేవుడు నీ ప్రేమించేవాడు నన్ను ప్రేమిస్తాడు. ఆయన వెతుక్కుంటూ వస్తే మీకు దర్శనం ఇస్తూ మాట్లాడతాడు కానీ ఆయన వెతకపోతే దొరికేవాడు కాదు. అందుకని ఆయన అంటాడు, తనే వెతుక్కుంటూ వచ్చాడంట, నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పి 19:10 లోకాలు రాయబడి ఉంది. అలాగే జక్కయ్య ఇంటికి వచ్చాడు ఎత్తుక్కుంటూ. జక్కయ్య కూడా ఆశ కలిగింది కాబట్టి ఆ ఇంటికి రక్షణ వచ్చినప్పుడు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది కనుక ఇతను కూడా అబ్రహాం కుమారుడు అని చెప్పి అంటాడు. ఇంకా రక్షించబడకపోతే ప్రియ సహోదరి సహోదరుడా, యేసుని మీరు ఆహ్వానించమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇంకా మీకు చూసినట్టయితే 8వ అధ్యాయం చూడండి 35వ వచనం మాట్లాడుతుంది, నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొను. ఏంటంటే అండి, ఆయన్ని కనుక్కునేవాడు అంటే ఏం కనుక్కున్నట్టు, జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవుని యొక్క కృప వస్తుందంట ఎవడైతే కనుక్కుంటూ ఉంటాడు. అందుకని మరి జక్కయ్య చూస్తే కనుక్కున్నాడు కాబట్టి ఆయన కటాక్షం వచ్చింది కాబట్టి రక్షణ అతనికి వచ్చింది. ఇలా బైబిల్లో చాలామంది వ్యక్తులు కనపడుతుంటారు. తర్వాత 8:36 మాట్లాడుతుంది, ఇంకా రివర్స్ మాట్లాడుతుంది, నన్ను కనుగొననివాడు తనకు తానే హాని చేసుకొనును అంటాడు. చూడండి, సమాధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి శేలాన్ని దయ్యం పట్టాడు. ఏం చేస్తున్నాడు వాడు, తను తాను గాయపరుచుకుంటూ వస్త్రాలు లేకుండా అందరినీ బీభత్సం చేస్తూ వాడు అందరినీ ఇబ్బంది పెడుతున్నప్పుడు యేసయ్య పడటం జరిగింది. యేసయ్యను చూసి వాడు గట్టి కేకేశాడు, అయ్యా మా టైం ఇంకా రాడదు, మమ్మల్ని వెళ్ళగొట్టకు వచ్చావని చెప్పి అన్నప్పుడు యేసు అతన్ని గద్దించినప్పుడు సాతాను పారిపోయినట్టుగా చూస్తాం. ఆ రీతిగా మరి తన్ను కనుగొన్నవాడు తనకు తానే హాని చేసుకుంటాడట. ఇప్పుడు చాలామంది యేసు ప్రభుని ఎరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే రక్షకుడు లేడు, విమోచకుడు లేడు. నిజదేవుని ఎరగలేదు కాబట్టి వాళ్ళకి విమోచన లేదు కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ దొరకలేదు కాబట్టి దర్ కమిటింగ్ సూసైడ్స్. ప్రియులారా గమనించాడు. ఎందుకంటే వాళ్ళకి వేరే మార్గం అనేది, వాళ్ళకి ఒక ఆధారం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, అన్ని యేసులో ఉన్నాయి. నేను శాంతిని మీకు వెళ్తానంటాడు. ఆయన ఇంకేమన్నాడు ఒక మాట, లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, మీరు కనుక మీ హృదయములను కలవరపడకుడి, వెరవనీయకుడి, భయపడకుని చెప్పి అంటాడు. అలాగే ఆ యొక్క పడవలో వస్తున్నప్పుడు ఆయన యేసు ప్రభుని చూసి వీరంతా దయ్యం అని కేకలేసినప్పుడు ఆయన అంటాడు, మత్తయి సువార్త 14:27 అని మళ్ళీ అంటాడు, నేనే భయపడకూడయ్యా అని చెప్పని వారిని ధైర్యపరుస్తుంటాడు యేసు ప్రభుల వారు. ఈ రీతిగా ఎన్నో లేఖనాలు మనకు ఉన్నాయి. ఇంకా నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహితులు అని రాశాడు. నిజమే, యేసు ప్రభు అంటే అసహించుకుంటే ఏమవుతుందండి, మరణం పాలే. ఎందుకంటే నిరీక్షణ లేదు కాబట్టి వారు చనిపోతే ఏమవుతుందంటే ఆత్మహత్య చేసుకున్నా, లేకపోతే వాడు ఇంకేదైనా చనిపోతే ఏమవుతుంది, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. చెప్పేశాడు ఇక్కడ, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహితులని చెప్పి రాశాడు. పిల్లరా గమనించండి, యేసుని నమ్ముకోండి. మీరు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు కనుక తన సొంత కుమారుని పంపించి మన కొరకు బలియాగం చేయించాడు కాబట్టి ఆయన నమ్ముకుంటే మీకు రక్షణ వస్తుంది. ఆయన బైబిల్ సెలవిస్తుంది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. ఏ మాటలు కూడా మీరు విశ్వాసం రావండి. ప్రపంచంలో ఎన్నో రకాల మాటలు, జ్ఞానం గల మాటలు, తెలివి గల మాటలు, ఇంటలెక్చువల్స్ మేధావుల మాటలు ఉన్నాయి కానీ, రకరకాల మాటలు ఉన్నాయి కానీ ఏ మాట కూడా రక్షించబడే మాటలు కాదు. కానీ బైబిల్ స్పష్టంగా తెలుస్తుంది, వినుట వలన విశ్వాసం కలుగును అని రాసి ఆపలేదు. వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును అని చెప్పి రోమా 10వ అధ్యాయం 17వ వచనం మాట్లాడుతుంది. అయితే రక్షణ ఎలా వస్తుంది, రోమా 10వ అధ్యాయం 9వ వచనం మాట్లాడుతుంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షించబడతావు అంతే అంటాడు. మరొక చోట ప్రభువు నామన ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడని చెప్పి అంటాడు. అయ్యా అయ్యలారా, మేమేం చేయమని రక్షణ పొందుటకు ఏం చేయమంటే, ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచుమో నీవును నీ ఇంటి వారును రక్షించబడదురు అని చెప్పి మరి ఇంకొక చోట రాయబడి ఉంది. ఏమైనప్పటికీ రక్షణ గురించి ఎన్నో లేఖనాలు కనపడుతున్నాయండి. కనుక ప్రియులారా, యేసు ప్రభువు చెప్పిన మాటలో 2 మాటలు చెప్పాను మీకు. మొదట 2 స్టెప్స్. అయితే తండ్రి వలన కృప అనుగ్రహించబడకపోతే ఎవడు నా యొద్దకు రాడు అన్నాడు. రెండో పాయింట్ ఏమనంటే, తండ్రి వలన ఆకర్షించకపోతే ఎవడు రాడని చెప్పాడు. అంటే ఆకర్షణ అంటే ఏంటి, ఆకర్షించుకున్నటువంటి లక్షణాలు అంటే నీతిగా, యథార్థంగా, నమ్మకంగా ఉన్నటువంటి జీవితాలు,
మరి ఆయన పట్ల ఆకర్షణ కలిగినటువంటి లక్షణాలు ఉంటే వచ్చేసరి చెప్పి అంటున్నాడు. అందుకని మ్యాగ్నెట్ ఉంది, మ్యాగ్నెటిక్ క్వాలిటీస్ ఉంటే ఇనుప మొక్కలను ఆకర్షిస్తుంది, కానీ చెక్క మొక్కలను ఆకర్షించడానికి అవకాశాలు లేవు. కాబట్టి మంచి లక్షణాలు, తగ్గించుకునే లక్షణాలు, విధేయత గల లక్షణాలు, ప్రేమ గల లక్షణాలు ఉంటే కొన్ని ఉంటే ఆకర్షించుకుని వస్తారు. ఓపెన్ హార్ట్తో వచ్చేసి సత్యాన్ని గ్రహించగలిగితే సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుందని చెప్పన్నాడు. రిజర్వేషన్ పెట్టుకుంటే లోపల ఏదో మనసులు పెట్టుకుంటే పాపం ఓపెన్గా బయటికి రాలేరు, కానీ బంధకాలు ఉండిపోతారు, సాతాన బంధకాల్లో. దయచేసి గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఆ తర్వాత 3వ స్టెప్కి వస్తున్నాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారంటాడు. యోహాను సువార్త 6:37. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఏమాత్రమును బయటకు త్రోసివేయను. ఇప్పుడు మొదలవుతుందండి. 2 స్టెప్స్ తండ్రి చేశాక హీ విల్ హ్యాండ్ ఓవర్ ది పీపుల్ టు జీసస్. యేసు ప్రభు యొక్క పని ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే తండ్రి అప్పచెప్పిన తర్వాత అవుతుంది ఇది. నెంబర్ 4th స్టెప్కి వస్తాం. 6:40 మాట్లాడుతుంది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు రక్షణ పొందుతాడని చెప్పి అంటున్నాడు. 5వ స్టెప్కి వెళ్తే 6:39 మాట్లాడుతుందండి. ఆయన నాకు అనుగ్రహించిన వారందరినీ అంత్యదినమున లేపుటయే నన్ను పంపిన వాని చిత్తం అంటాడు. కాబట్టి ఈ ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత వేసుకున్న వారిని ఎప్పుడైతే దేవుడు తన కుమారునికి అప్పచెప్తున్నాడో ఆయన లెక్క అప్పచెప్పాలి. తర్వాత 100 మందిని అప్పచెప్తే 100 మంది గొర్రెలకి లెక్క అప్పచెప్పాలి. ఎవరెవరు ఎలా ఉన్నారు, ఎలా కాపాడుకుంటూ వచ్చాడు, బాధ్యత అప్పచెప్తున్నాడు. తర్వాత వారందరూ రక్షించబడిన తర్వాత అందరిని తిరిగి లేపటమే తండ్రి యొక్క చిత్తం అంట. ఆ రీతిగా ప్రభు మనకి సెలవిస్తున్నాడు. ఇంకా రావట్లేదంటే, ఇంకా రక్షణ పొందలేదంటే వారిలో ఒబీడియన్స్ లేదు, తగ్గించుకునే స్వభావం లేదు. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచట్లేదు. విశ్వాసం ఉంచకపోతే ఏం జరుగుతుంది అనే మాట మీకు మరొక మాట చెప్తాను. యోహాను సువార్తకు వస్తే 3:36 మాట్లాడుతుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవం కలవాడు. ఏంటంట, యేసుప్రభువు వారి విశ్వాసం ఉంచితేనే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం వచ్చేస్తుంది. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండని చెప్పి అంటాడు. కాబట్టి ఎన్నోసార్లు వింటున్నారు సువార్త, యేసుప్రభువు గొప్ప దేవుడు చెప్పి నమ్ముకుంటున్నారు, వింటున్నారు కానీ నమ్మట్లేదండి. ఆ గొప్ప దేవుడిని ఇంకా కలిగి లేరు కాబట్టి ఇంకా దూరంగా చూస్తున్నారు. వాళ్ళు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తారు, కానీ మేలు చూస్తున్నారు, ఎన్నో సాక్ష్యాలు వింటున్నారు, అద్భుత కార్యాలు చూస్తున్నారు, రోగాలు ఏమవుతున్నాయి, ఎన్నో రకాలుగా మేలు పొందుతున్నటువంటి వ్యక్తులు సాక్ష్యాలు వింటున్నారు, కానీ ఇంకా రావడానికి ఇష్టపడకుండా దూరంగానే ఉండి చూస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి రక్షణ దొరకదని చెప్పేసి మనకు కనపడుతుంది. అయితే యేసుప్రభువు వారిని పంపినటువంటి కారణం ఏంటి లోకానికి అని చూస్తే యోహాను సువార్తకు వస్తే మీకు చూడండి 3:17 మాట్లాడుతుంది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అంటాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వానికి తీర్పు తీర్చబడదండి అని రాస్తూ, విశ్వసించిన వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను అంటాడు. కనుక దేవుని బిడ్డలారా అని అంటాడు. సింపుల్ అండి. 1:12 యోహాను మాట్లాడుతుంది. ఆయన చక్కటి మాట చెప్పాడు. తను ఎందరు అంగీకరించారో అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అంటాడు. సింపుల్ అండి. ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం అంగీకరించి, అయ్యా నేను పాపని, నా పాపంలో క్షమించు, నీ రక్తంలో కడిగివేయమని చెప్పి అంటే మాత్రం ఆయన వెంటనే స్పందించి మీ పాపంలో కడిగి వేసేసి తన కుమారుడిగా స్వీకరిస్తాడట. చూడండి, 1:12 మాట ఎంత బాగుంటుందో. ఎందరు తన్ను అంగీకరించరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచే వారికి, కొందరికి కదండి అందరికీ దేవుని పిల్లలతో ఆయన అధికారం అనుగ్రహించాను. సింప్లీ హీ హెస్ గివెన్ పవర్, అథారిటీ టు బికమ్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కొడుకులు అయిపోతాం, కూతురు అయిపోతాం అంట జస్ట్ బై ఫెయిత్ అండి. విశ్వాసం చాలు. ఈయన రక్షకుడు అని చెప్పి విశ్వసించి యేసు నేను పాపినంటే రక్షించేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఈనాడు ఇంకా రక్షించబడకపోతున్నాం అంటే ఇంకా మరి ఏమైపోతారో తెలియదు, కానీ రాకడ గుర్తులు స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ రాకడలో కనుక మనం ఎత్తబడే సంఘంలో లేకపోయినట్టయితే నరకం ఖాయమండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్పి అంటున్నారు. కాబట్టి యేసయ్యతో కనుక మీరు సాంగత్యం పెట్టుకుని రక్షణ పొందుంటే పరలోకానికి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకే జన్మ అండి, ఒకే జన్మ. యేసు ప్రభు నీ కోసం చనిపోయాడు, నీ పాపం కోసం ఈ లోకానికి వచ్చాడు, నీ కోసమే ఆయన మరణించాడు అనే విషయం గుర్తెరిగితే మాత్రం ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభు పేరట నేను ఆహ్వానిస్తున్నాను. ఇంకా రక్షించబడిపోతే రక్షణకు రమ్మని నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను. పేతురు, యోహాను వీళ్ళంతా కూడా అక్కడ మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి రావడం జరిగింది. అందరూ పరిశుద్ధాత్మ నిండుకున్నారు.
పేతురు మాత్రం లేచి అందరితో మాట్లాడుతూ యేసు చేసినటువంటి సిలువ కార్యం గురించి ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన అంటాడు చివరికి, ఈ యేసుని దేవుడు పంపించాడయ్యా, మరణం ఆయనను బంధించడం అసాధ్యము కనుక దేవుడు మరణవేదనను తొలగించి ఆయన లేపాడయ్యా, ఈ యేసే దేవుడు అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోయారట. చూడండి, 2వ అధ్యాయం 36వ వచనం మాట్లాడుతుంది, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను అంటాడు. అంటూ ఇది ఇశ్రాయేలు వంశం అంతా ఈ రూఢిగా తెలుసుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళంతా వణికిపోయారు. అయ్యో, మన సొంత వాడిని, మన కులస్తుడిని మనం చంపేసాము, సిలువేసేసాం అని చెప్పేసి వాళ్ళంతా మరి ఇజ్రాయేలంతా బాధపడిపోయారట. వాళ్ళకి అర్థం కాల సువార్త ముందు. ఆ రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండును కాక అని చెప్పి కేకలేశారు అప్పుడు. అందుకనే ఆ రక్త ప్రోక్షలు వాళ్ళంతా ఆ పాప కింద మరి బాధపడిపోతూ వచ్చారు. తర్వాత చూడండి మాట 2:37 మాట్లాడుతుంది, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని అంటున్నారట, సహోదరులారా మేమేమి చేస్తామని పేతురును కడమ అపోస్తులను అడుగగా 2:38 మాట్లాడుతుంది, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకును అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వార్త చెప్పాను. అయితే ఇంకను అనేక విధమైన మాటలతో వారిని బలపరిచి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందులని చెప్పి అన్నాడు. అప్పుడు అన్నారు వాళ్ళు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చారట. నిజంగా ఒక్క ప్రసంగంతో 3,000 మంది మారిపోయారండి పేతురు ప్రసంగంతో. తర్వాత ఇంకా కొంతమంది ఎక్కువ మంది మారుతుంటారు, మారినట్టుగా లేఖనాలు సెలవుస్తున్నాయి. కాబట్టి ఇంత విషయాలు మనం వింటూ వచ్చాం. వీళ్ళు ఎవరైతే మారిపోయారో మరి సంఘంలో చేర్చబడ్డారో వాళ్ళ యొక్క లక్షణాలు చూడండి. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెక్క ఉన్నారని చెప్పి అంటారు. కాబట్టి రక్షించబడిన వాళ్ళు ఒక కుటుంబంగా చేరారు, కలిసి ప్రార్థిస్తున్నారు, రొట్టె విరుస్తున్నారు, సహవాసం ఉన్నారు, ఫెలోషిప్ ఉన్నారు. వాళ్ళకి ఏ దిగులు లేకుండా సంతోషంగా ఆ సంఘం కట్టబడింది. ఆ రీతిగా నడుస్తూ వచ్చింది. అయితే ఈనాడు మరి ఇంకా రక్షించబడకపోతే ప్రియ సహోదరి సహోదరుల వాక్యం నీవు ఇంకా అన్ని దేవతల్ని మరి ఆరాధిస్తూ నువ్వు పూజిస్తూ ఉంటే నేను ప్రభువు దగ్గరికి రమ్మని చెప్పి నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే నేను ఒకప్పుడు 40 ఏళ్ల పాటు నేను విగ్రహారాధన ఉన్నటువంటి వాడిని కనుక నా బ్రతుకు మార్చిన దేవుడు మీరు ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చగల దేవుడు. నా బ్రతుకు మారడానికి ఒకే 2 నిమిషాలు పట్టిందండి. గుండె నొప్పి వచ్చినప్పుడు నేను ఒక రాత్రి పూట 86 సంవత్సరంలో 85లో నేను మోకరించి ప్రార్థించుకున్నాను, ప్రభువా చనిపోతున్నాను, నేను బ్రతకడం వల్ల నీకు ఉపయోగం ఉందంటే బ్రతికించుకున్నప్పుడు వెంటనే ఆ నొప్పి అంతా ఎగిరిపోయి నన్ను రక్షించుకున్నాడు. నేను రక్షణ పొందడానికి 2 minutes పట్టింది అంతే. కాబట్టి